వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం మళ్ళీ మొదటి నుంచి విచారిస్తారా? ఇందులో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు సుధా సింగ్ అనేటటువంటి సిబిఐ అధికారి అంటే ఫస్ట్‌లో పోలీసుల దర్యాప్తు. ఆ తర్వాత సిట్. ఆ తర్వాతన సిబిఐ. ఈ సిబిఐ దర్యాప్తు సందర్భంలో సుధా సింగ్ అనేటటువంటి అధికారిని ఇది మర్డర్ ఫర్ గెయిన్ అక్కడ ఉన్నటువంటి ఒక ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల కోసం జరిగినటువంటి హత్యగా క్లియర్ చేసి అందుకు అనుగుణంగా ఛార్జ్ షీట్ రెడీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె బదిలీ అయింది. బదిలీకి ముందు తను చేసినటువంటి విచారణ మొత్తాన్ని కూడా లీగల్‌గా అధికారికంగా కోర్ట్‌లో రికార్డ్ చేయించి వెళ్లారు. అందువల్ల ఆ డాక్యుమెంట్ స్ట్రాంగ్ ఉందన్నమాట. అందులో వివేకానంద రెడ్డికి పెళ్ళయిందని, బిడ్డున్నాడని, కానీ ఆస్తి అతనికి పేరును రాస్తుంటే రిజిస్ట్రేషన్ చేయనీయకుండా అడ్డుపడ్డారని, ఆ పైన ఆ డాక్యుమెంట్లని రిజిస్ట్రీ కాకుండా దాన్నేమంటారు నోటరీ చేయిస్తే ఆ నోటరీ చేయించినటువంటి డాక్యుమెంట్‌ని మాయం చేశారు వీళ్ళు అన్నటువంటిది తేల్చారు. అప్పుడు మొదట్లో ఇదే దస్తగిరితో పాటుగా మిగతా నిందితులందరూ చెప్పింది కూడా నోటరీ కాగితాలే అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఆ అంశం నుంచి తర్వాత వచ్చిన రామ్ సింగ్ రాజకీయం వైపుకి తీసుకెళ్లారు. దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర, జగన్ రెడ్డి పాత్ర అన్నటువంటి కోణంలోకి విచారణ తీసుకుని వెళ్ళారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అందులో అంతా ఫాల్స్ చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆన్ స్పాట్ బెయిల్ ఇచ్చేసి జైలుకు మాత్రం తీసుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. దానికి అనుగుణంగా అవినాష్ రెడ్డి బెయిల్ తీసుకుని బయట ఉన్నటువంటి పరిస్థితి. ఆ తరువాతన సునీత వేసినటువంటి పిటిషన్ ఆధారంగా విచారణలో మరికొన్ని అంశాలను రైజ్ చేస్తే అవి కూడా విచారించింది సిబిఐ. తర్వాత ఛార్జ్ షీట్లు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏదైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, నిందితులందరూ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసినటువంటి పిటిషన్ ఆధారంగా మళ్ళీ కేసు మొదటి నుంచి విచారించాలా ఏంటి అన్నటువంటి దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే మేం కాదు, అది లోకల్గా ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు పోండి అని చెప్పింది. సిబిఐ కోర్టు దగ్గరికి ఇప్పుడు అది వచ్చింది. సిబిఐకి మొన్న సునీత రెడ్డి పిటిషన్ మీద కౌంటర్ వేయండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది న్యాయస్థానం. సిబిఐ మీరు చెప్తే విచారణ చేయమంటే చేస్తాం అని చెప్పింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి అట్లాగే ఎవరైతే భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు అవినాష్ రెడ్డి తండ్రికి మరి ఏం చేయమంటారు, వాళ్ళు ఇట్లా సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, సునీత ఏమో ఇట్లా అరెస్ట్ చేయమంటోంది, అలాగే మీ మీద బెయిల్ రద్దు చేయమంటోంది, మళ్ళీ మొదటి నుంచి విచారించమంటోంది, మీ కోణంలో నుంచి విచారించమంటోంది, అట్లాగే జగన్కి రోజు ఉదయం పూట్ల వచ్చిన ఫోన్ గురించి విచారించమంటోంది, మీరిద్దరు ఏమంటారంటూ వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా సిబిఐ కోర్టు తేల్చుద్ది మళ్ళీ మొదటి నుంచి విచారించాలా లేకపోతే సునీత్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో విచారించాలా అన్నటువంటిది.